వినాయక చవితి పండుగ సందర్భంగా మైపాడు గేటు మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని మైపాడు గేటు సెంటర్లో తాత్కాలిక వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి 5 రోజులు పూజల అనంతరం బుధవారం గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ముందుగా లడ్డూ వేలంపాట కార్యక్రమం నిర్వహించారు. లడ్డూ వేలంపాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, సుబ్బారావు, సుధీర్ మాధవరెడ్డిలు పాల్గొని లడ్డూ వేలంపాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. లడ్డూ వేలంపాట 1,25,000 రూపాయలకు కేపీఆర్ కళ్యాణ మండపం అధినేత దక్కించుకున్నారు. ఆ లడ్డూలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా లడ్డూను దక్కించుకున్న కేపీఆర్ కళ్యాణ మండపం అధినేతకు అందజేశారు. అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాళమేళలతో బాణాసంచా కాలుస్తూ యువతీ యువకులు, చిన్నారుల కేరింతల మధ్య గణనాథుని నిమజ్జనం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ మైపాడు గేటు సెంటర్లో 5 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న మైపాడు గేటు మిత్రమండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైపాడు గేటు మిత్రమండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మైపాడు గేట్ సెంటర్ నందు మైపాడు గేట్ గణేష్ మిత్ర మండలి తరఫున 5వ రోజు గణేష్ పూజలు 5 రోజుల దాకా గణేష్ పూజలు చాలా బాగా జరిపించి ఈ 5వ రోజున గణేష్ మహారాజ్ యొక్క లడ్డుని వేలంపాట పెట్టి వాళ్ళ మిత్రమండలి బృందము మరి దాంట్లోని పాడిన వాళ్ళలో ఉన్న 1,25,000 రూపాయలు పాడిన కేపీఆర్ కళ్యాణ మండపం సతీష్ గారు, కేపీఆర్ కళ్యాణ మండపం వారు 1,25,000 పాడి గత 15 ఏళ్ళుగా ఈ మైపాడు గేట్ సెంటర్లో ఈ గణేష్ ఫెస్టివల్స్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఆ మిత్రమండలి అందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఒక కలిసికట్టుగా ఇంత బాగా చేస్తారని అయితే ఫస్ట్ టైం చూడడం. వాళ్ళు ఈ ఆహ్వానాన్ని వాళ్ళందరూ కూడా నన్ను ఈ ఫంక్షన్కి ఈరోజు లాస్ట్ ఊరేగింపుకి రావాలని చెప్పి వాళ్ళందరూ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంత బాగా చేస్తారు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఈ మిత్రమండలి అందరికీ కూడాను, కేపీఆర్ కళ్యాణ మండపం వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను. వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మైపాడు రోడ్ సెంటర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన గణేష్ మిత్రమండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. ఈ 5 రోజుల పాటు నెల్లూరు నగరంలో కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాము. కానీ ఈరోజు చాలామంది కొన్ని వందల సంఖ్యలో వినాయక కార్యక్రమాలు జరుపుకున్నారు. ఒకరోజు ఉట్టి కార్యక్రమం, ఒకరోజు అన్నదాన కార్యక్రమం, అలా 5 రోజులు కూడా ఆ పండుగని చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు జరుపుకున్నారు. వారందరికీ కూడా ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అదే ముఖ్యంగా ఈరోజు లడ్డు పాట కూడా కేపీఆర్ కళ్యాణ మండపం సమితి సతీష్ గారు పాడారు కాబట్టి వారికి కూడా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ పాట రావాలి. వాళ్ళ ఆర్థికంగా, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యపరంగా, వాళ్ళ కుటుంబం అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నారు. గణేష్ హోమం జరిగిన రోజు $20 కూడా పంచారని, అలా ఎవరికి వాళ్ళు ఈ భగవంతుడి యొక్క ఆధ్యాత్మికలో కలిసిపోయి ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాలు జరిపినందుకు వారికి అందరికి కూడా భగవంతుడి ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.